వాస్తు ప్రేక్షకులందరూ నమస్కారం అండి. ఈరోజు మనం వీధిక్కుల్లో కట్టుకునేటప్పుడు గృహాలు తూర్పుకు మనకి ఈ విధంగా రోడ్డు ఉండేటప్పుడు మనకి ఈ భాగం అంతా కూడా నార్త్ ఈశాన్యం డోర్ అనేది తీసుకుంటున్నారు. అది మనకి తూర్పు ఈశాన్యంగా డోర్ అని చెప్పి ప్లాన్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది సిద్ధాంతులు కూడా వీటికి గణితం కూడా కట్టి వివిధ రకమైన మోసాలు అనేవి చేయడం జరుగుతుంది. వీధిక్కుల్లో కట్టుకునేటప్పుడు గణితంలో ద్వారం ఏ స్థానానికి ఇవ్వడం జరిగింది, ఈ ద్వారం పేరు ఏంటి అనేది కూడా వారిని తెలుసుకోవాలి మీరు ప్లాన్ తీసుకునేటప్పుడు. ఇలా ఎన్నో తప్పుడు వాస్తు నియమాలు ఇచ్చి మీరు కట్టుకున్న తర్వాత అనేక ఇబ్బందులు పడేది మీరే. కాబట్టి ఇటువంటి పేరున్న వాస్తు సిద్ధాంతం అయినా సరే మీరు ఇస్తున్న ప్లాన్లో అన్నీ కూడా కరెక్టా కాదా అనేది కూడా 4-5 వెరిఫికేషన్ చేసుకోవాలి. డిజైన్ అనేది గమనించండి. వారు ఇచ్చే ప్లాన్లో ఎక్కువ మంది కూడా ఇట్లా మనకి ఏదైతే ఇది మనకి తూర్పు అని చెప్పి ఈ పడమర మధ్య భాగాల్లో ఇక్కడ మనకి ఈ బెడ్రూమ్కి ఇక్కడి నుంచి ఒక డోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్కి ఒక డోర్ ఇచ్చి ఇక్కడ టాయిలెట్లు అనేది నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ టాయిలెట్లు అనేది ఇలా నిర్మాణం చేసినప్పుడు ఈ మధ్య భాగం ఏదైతే మనం అనుకుంటామో గృహం మధ్య భాగానికి ఈ విధంగా టాయిలెట్లు అనేది రావడం జరుగుతాయి. ఇలా వచ్చినప్పుడు ఇది నైరుతి భాగానికి రావడం జరుగుతూ ఉంటాయి. ఇలా నైరుతిలో టాయిలెట్లు వచ్చినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధి ఉండదు. తర్వాత మనకి ఆర్థికంగా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధన నష్టాలు జరుగుతూ ఉంటాయి. కాళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్లాన్ తీసుకునేటప్పుడు ఈ టాయిలెట్లు ఏ జోన్లో వచ్చినాయి అనేది కూడా తెలుసుకొని కట్టుకుంటే బాగుంటుందని మీరు కట్టుకునే వాళ్ళు, గృహం ప్లాన్ తీసుకునే వాళ్ళు ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఓకే.